నమస్తే అండి, నేను రోజా. జియో తమ యూజర్లకి అయితే ఒక బిగ్ షాక్ అయితే ఇచ్చిందనమాట. ఒక 2 పాపులర్ ప్లాన్స్ అయితే లేపేసింది. సో దీంతో జియో కస్టమర్లు అసలు ఆ పాపులర్ ప్లాన్స్ ఏంటి, వాటికి కథ ఏంది, ఇచ్చినటువంటి బిగ్ షాక్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రముఖ దేశీయ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తమ యూజర్లకు సడన్ షాక్ ఇచ్చింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా అత్యంత పాపులర్ అయినటువంటి 2 ప్రీపెయిడ్ ప్లాన్లను అయితే ఎత్తేసింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇటీవల ఎస్ఎంఎస్ కాలింగ్ ప్లాన్లను ప్రవేశపెట్టాలని చెప్పేసి టెలికాం కంపెనీలకు ట్రాయ్ ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో అందులో భాగంగానే రిలయన్స్ జియో ఈ దిశగా నిర్ణయాలు అయితే తీసుకుంది. జియో అందించేటటువంటి రీఛార్జ్ ప్లాన్స్లో 2 ప్రీపెయిడ్ ప్లాన్లు అయితే సైలెంట్గా తీసేసింది. అందులో మొదటి ప్లాన్ వచ్చేసి ₹189, అదేవిధంగా రెండో ప్లాన్ వచ్చేసి ₹479. సో ఈ 2 ప్లాన్లలో వినియోగదారులు తమ సిమ్ కార్డులను యాక్టివ్గా ఉంచేందుకు ఎంట్రీ లెవెల్ ఆప్షన్గా ఉన్నాయైతే ఇవైతే ఉన్నాయన్నమాట. ఏది ₹189 ప్లాన్, అదేవిధంగా ₹479 ప్లాన్. అయితే జూలై 2029లో టారిఫ్ పెంపొందించేందుకు ముందు రీఛార్జ్ ప్లాన్ ధర ₹155 ఉండగా, కానీ ఇది ఇకపై అందుబాటులో ఉండబోదు. ట్రాయ్ ఆదేశాల మేరకు కొత్త రీఛార్జ్ ప్లాన్స్ అయితే ప్రవేశపెట్టింది జియో. ఇప్పుడు పాత ప్లాన్ను తొలగించేసి, అధికారిక జియో వెబ్సైట్ నుంచి కూడా పూర్తిగా ఈ 2 ప్లాన్లు తొలగించేసి వాయిస్ ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్లను అయితే ప్రవేశపెట్టిందనమాట. సో ఇవి అమల్లోకి అయితే వచ్చినాయి. ఈ ప్రీపెయిడ్ ప్లాన్లు వినియోగదారులకు వారి సిమ్ కార్డుల కోసం సుదీర్ఘ వ్యాలిడిటీతో పాటు సరసమైన ధరకు అందుబాటులో అయితే ఉండనుంది. ప్రస్తుతం కస్టమర్లకు టెలికాం పరిశ్రమ సైతం వాయిస్ ఎస్ఎంఎస్ ఓన్లీ ప్లాన్లపై దృష్టి సారించిన నేపథ్యంలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ప్లాన్స్ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఈ 2 ప్లాన్స్ వల్ల ఏంటంటే ఒకదానికి ఏదైతే 479 అయితే ఉందో అది వచ్చేసి ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఈ 2 ప్లాన్లకు సంబంధించి చూద్దాం. 479 ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల పాటు వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అదేవిధంగా 1000 ఎస్ఎంఎస్లు వచ్చి వీటితో పాటు 6 GB డేటా అయితే వచ్చేదన్నమాట. ఇక ఇతర ప్లాన్ల కన్నా చాలా తక్కువ ధరకే ఇది ఆఫర్ చేసేది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ డేటా అవసరం లేని, కాలింగ్ ఎక్కువ కాలం వ్యాలిడిటీ అవసరం అయ్యే వారికి అయితే బెస్ట్ ఆప్షన్ ఉండేది. ఇక ఇప్పుడు ఈ ఏదైతే ఈ 6 GB డేటా ఉందో దాన్ని తొలగించేసి 1000 ఎస్ఎంఎస్లు, అదేవిధంగా ప్రీపెయిడ్ కాల్స్కి ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. సో ఇప్పుడు దీని ధరను కూడా తగ్గించారు. ఇంతకుముందు ఇది 479 కదా, ఇప్పుడు దీన్ని 458 చేయడం జరిగింది. సో ఈ 458తో ఇప్పుడు మీరు రీఛార్జ్ చేయించుకుంటే 84 రోజుల పాటు వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ అయితే చేయొచ్చు. అదేవిధంగా 1000 ఎస్ఎంఎస్లు అయితే ఇస్తారనమాట. అయితే 6 GB డేటా ఏదైతే ఉందో దాన్ని ఇవ్వట్లేదు. మీరు 1958 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 365 రోజులకి వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, అదేవిధంగా 3600 ఎస్ఎంఎస్లు ఇస్తూ ఎలాంటి డేటా అయితే ప్రొవైడ్ చేయకుండా ఈ ప్లాన్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఈ ప్లాన్స్ ఎవరికి ఉపయోగపడతాయి అంటే కేవలం హ్యాండ్సెట్ మొబైల్స్ ఉంటాయి ఎవరైతే వాడతారో సో వాళ్ళకి మాత్రం ఉపయోగపడతాయి. అదేవిధంగా ఎవరికైతే ఇంటర్నెట్ ఉపయోగం లేదో, డేటా ఎవరికి కూడా యూజ్ ఉండదో సో వాళ్ళకి మాత్రం ఈ ప్లాన్ అనమాట. ఇప్పుడు మీరు 458 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 84 డేస్ పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి, అదేవిధంగా 1000 ఎస్ఎంఎస్లు వస్తాయి. అదే మీరు 1958 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే 365 డేస్కి గాను 3600 ఎస్ఎంఎస్లు వస్తాయి, అదేవిధంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. సో ఈ విధంగా చేయడం అయితే జరిగిందనమాట జియో. ఇదివరకు 6 GB డేటా ఇచ్చేది, అంతకుముందు ఇప్పుడు దాన్ని తీసేసి ఆ ప్లేస్లో వీటిని తీసుకురావడం అయితే జరిగింది.